ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా. ఎన్నో ఆటంకాల మధ్య ఈ భారభరితమైనటువంటి పరిచర్యను ప్రార్థనాపూర్వకంగా కొనసాగించడానికి ప్రభు ఎంతో సహాయం చేస్తున్నారు ప్రియులారా. అనుదినము మీ కొరకు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత సిద్ధపరచబడుతున్నటువంటి ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడుతూ ఉన్నారని నేను నమ్ముతూ ఉంటున్నాను. మీరు ప్రభువులో బలపడుతూ ఉన్నారని, అంత మాత్రమే కాదు విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను ప్రియులారా. ఈ పరిచర్యను జ్ఞాపకం చేసుకునండి, ప్రార్థించండి. మీ ప్రేమపూర్వకమైనటువంటి ప్రోత్సాహాన్ని ఈ చిన్న పరిచర్య కొరకు అందించాలని ప్రభు పేరిట ప్రియులారా తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మందు దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందామా? పరిశుద్ధ బైబిలు గ్రంథము నుండి హబకుకు గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణ కర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హబకుకు తెలియజేస్తున్నటువంటి మాటలు ఇవి. ఆయన అంటున్నాడు, నేను యెహోవాను బట్టి ఆనందిస్తూ ఉంటున్నాను. రెండవదిగా, నా రక్షణ కర్త అయిన నా దేవుని అందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ప్రియులారా, హబకుకు ఈ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి ఈ సమయంలో ఆ దేశంలో భయంకరమైనటువంటి కరువు తాండమాడుతూ ఉంది. అయినా కానీ హబకుకు ఎందుకు అంత సంతోషంగా ఉన్నాడు? హబకుకు ఎందుకు అంత ఆనందించగలుగుతున్నాడు అని అంటే, భౌతికంగా ఈ శరీరం క్షీణించకపోయినా పర్లేదు, ఆహారం లేకపోయినా దేవుడిచ్చిన రక్షణను బట్టి నేను నిత్యత్వములోనికి వెళ్ళగలను. ఈ గొప్ప ఆనందాన్ని ఆయన ఆస్వాదిస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆ పై వచనాల్లో మనం చూస్తున్నప్పుడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డెలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాను బట్టి ఆనందిస్తున్నాను. ప్రియులారా, ఈ మాట మనలో ఎంతమంది చెప్పగలరు? ఏంటమ్మట్లా ఉన్నావనంటే ఎన్నో కారణాలు మనం చెప్తా ఉన్నాం ప్రియులారా. కానీ హబకుకు వలె నిరీక్షణతో ఈ మాట నువ్వు చెప్పగలుగుతూ ఉన్నావా? ప్రియులారా, భౌతికమైనవి ఈ లోకములో మనకి నిత్య సంతోషాన్ని ఎంతవరకు కలిగించగలవు? కానీ దేవుడిచ్చే గొప్ప రక్షణ నీ జీవితంలో పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలదు, పరిపూర్ణమైన ఆనందములోనికి నిన్ను నడిపించగలదు. కనుక ప్రియులారా, భౌతికమైన వాటి విషయంలో అది లేదు ఇది లేదని చెప్పి నువ్వు చింతించడం నీ ఆధ్యాత్మికమైన జీవితానికి క్షేమం కాదు ప్రియులారా. ఎందుకంటే ఒక దినాన్న ఈ శరీరం భౌతిక వనరులు ఎన్ని అనుభవించినా క్షీణించుకుపోతుంది. రక్షణ మన జీవితంలో లేకపోతే పరసంబంధమైన ఆనందాన్ని మనం సంపాదించుకోలేం. కనుక హబకుకు వలె ఈ మంచి సాక్ష్యాన్ని మనమందరం కలిగి ఉందామా? దేవుడి మాటలు మన వినికల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన దేవ, మీ మహోన్నతమైన అతి శ్రేష్టమైన కృపగలిగిన నామమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హబకుకు భయంకరమైన కరువు తాండమాడుతున్నప్పటికీ కూడా నాయన నేను సంతోషముగా ఉన్నానని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఇది నాన్న ప్రియులారా, తండ్రి నాయన మీకు వందనాలు. నాయన రక్షణను బట్టి ఆయన ఆనందిస్తూ ఉంటున్నాడు తండ్రి. అటువంటి ఆనందకరమైన అనుభవాన్ని, అటువంటి రక్షణ అనుభవాన్ని ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.